అమెరికా డాలర్‌కి పోటీగా బ్రిక్స్ కరెన్సీ తేవాలని ఓ పక్కన చైనా ఒత్తిడి తెస్తుంది. రష్యా ఆలోచిస్తోంది. కాపోతే భారత్ ఆపుతోంది. అయినా కృతజ్ఞత లేదు అమెరికాకి. వాస్తవంగా బ్రిక్స్ అంటేనే బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికాకి మనం అంటే చాలా అభిమానం. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రంపోసాకి మరీ అభిమానం. ట్రంప్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడితో భేటీ అయినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ ప్రస్తావన వచ్చినప్పుడు నాకు మంచి మిత్రుడు అని చెప్పి ట్రంప్ అంటే నీకే కాదు నాకు కూడా మిత్రుడే. మన ఇద్దరికి ఉమ్మడి మిత్రుడు అని చెప్పుకురావడం అన్నటువంటిది పరిస్థితి ఇక అద్దం పడుతుంది. ట్రంప్‌కే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైనటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంది అన్నటువంటి విషయం. ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత అందరికీ అర్థమైంది. తద్వారా మోడీ అంతర్జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు అన్నటువంటి విషయం ట్రంప్ లాంటోడికి తెలుస్తాయి. కాకపోతే ఇట్లాంటి ఈర్ష్య, అసూయలకి కారణమవుతా ఉంటే అదొక సమస్య కూడా ఉంటుందన్నమాట. మన దేశంలోనే ఈర్ష్య, అసూయలు కాదు అంతర్జాతీయ ఈర్ష్య, అసూయలు కూడా చాలా ఎక్కువే ఉంటుంటాయి.